వర్ధనపేటలోని ఏబీఎస్ గార్డెన్స్ నందు వర్ధనపేట టౌన్, వర్ధనపేట, పార్వతగిరి మండలాల 3, 14, 43 డివిజన్ల నాయకులతో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశం వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీపీసీసీ అబ్జర్వర్ అమర్ అలీ ఖాన్, మేడి రవిచంద్ర, వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ పాల్గొని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజ్ మాట్లాడుతూ ప్రజల రుణం, కార్యకర్తల కష్టాన్ని మర్చిపోను అని కష్టపడ్డ ప్రతి కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానన్నారు. నియోజకవర్గంలో రాబోయే కాంగ్రెస్ పార్టీ కమిటీ కమిట్మెంట్ తో పనిచేసే నాయకత్వాన్ని ప్రోత్సహించండి. కాంగ్రెస్ పార్టీయే నా గ్రూపు అని తెలిపారు. సమర్థ నాయకత్వం ద్వారానే పార్టీ బలోపేతం అవుతుందని, ప్రజల కార్యకర్తలకు సేవ చేసే నాయకత్వాన్ని ఎంపిక చేయండి అన్నారు. కాంగ్రెస్ పార్టీలో పదైన ప్రజా ప్రతినిధి పదవి అయినా పార్టీకి ప్రజలకు సేవ చేయాలని, బాధ్యతగా నిర్వహించే నాయకత్వాన్ని ప్రోత్సహించాలన్నారు. గ్రూపులు పెట్టవద్దని, కష్టపడ్డ కార్యకర్తలకు పార్టీ గుర్తింపు లభిస్తుందన్నారు. 2017కు ముందు నుండి పార్టీ మారకుండా కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ వారికి బ్లాక్ అధ్యక్షుడు, మండల, వార్డు, గ్రామ అధ్యక్షులను ఎంపిక చేయడం జరుగుతోందన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మాజీ ప్రతినిధులు, జిల్లా, బ్లాక్, మండల, డివిజన్, వివిధ అనుబంధ సంఘాల నాయకులు తదితరులు డిమాండ్ చేశారు. మండల పార్టీ అధ్యక్షుడికి మేము ప్రతిదీ మీకే ఆప్షన్ ఇస్తున్నాం. గ్రామాధ్యక్షుడు ఎవరు పెట్టుకోవాలి, ఇప్పుడు మేడం చెప్పినట్టు పార్టీ లైన్లో ఉండి పార్టీకి ఎక్కువ అంకిత భావంతో పనిచేసే వ్యక్తులను చూసుకొని పార్టీ కోసం ఒక బ్లాక్ ప్రెసిడెంట్ కానీ, ఒక మండల ప్రెసిడెంట్ కానీ, లేక ఎలాంటి పోస్ట్ ఇచ్చినా కూడా ఒక విషయంలో ఏదైనా సమయం ఇచ్చినప్పుడు చెప్తే ఒక 150-200 మంది ఈజీగా గ్యాదర్ చేసుకునే అంత కెపాసిటీ ఉండి ఫుల్ టైం వర్కర్ గా ఉండే వారికి తప్పనిసరిగా న్యాయం జరుగుతుందని వారు సూచించారు. కాబట్టి మీరందరూ కూడా 20 తారీఖు అంటే ఈరోజు 15 ఇంకా 5 రోజుల टाइम ఉంది गड़ू सर मेरे पास भी बहुत सारे एप्लीकेशन है सर, मैं आपको उनके सामने सबके सामने आपको प्रेजेंट पार्टी डिविजन ఏదైనా కూడా మేము అందుబాటులో ఉన్నాం. జిల్లా అధ్యక్షురాలు నేను మీకు అందుబాటులో ఉంటాం. 20 తారీఖు వరకు లాస్ట్ డేట్ కాబట్టి మీరు తప్పనిసరిగా అప్లై చేయవలసింది. అలాగే మన అందరికీ అండగా ఉండే ఎర్రబెల్లి స్వర్ణమ్మ గారిని మాట్లాడవలసింది. అలాగే పిసిసి పరిశీలకులు ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్ గారు, అలాగే మరొక పరిశీలకులు మేడి రవిచంద్ర గారు, డాక్టర్ చైర్మన్ మార్నేని రవీందర్ రావు గారు, మనందరికీ కూడా నమస్కారం. ఇవాళ మనం ఒక 15 రోజుల నుంచి ఈ కార్యక్రమాలు చేసుకుంటున్నాం. ఈ పని మనం చెప్పుకోవడం జరిగింది. దాన్ని ఇవాళ పరిశీలకులు వచ్చి ఇక్కడ అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. అప్లికేషన్స్ చాలా వచ్చాయి. నా దగ్గర కూడా ఒక 16 వర్ధనపేట నుంచి వచ్చినాయి, అలాగే పర్వతగిరి నుంచి రావడం జరిగింది. కూడా అంటే గతంలో ఒకటి ఉండే, ఒక మండలాధ్యక్షుడు అంటే ఒక మండలం ఒకటే అధ్యక్షుడు ఉండే. ఆ మండలాధ్యక్షుడి పక్కకు ఇప్పుడు ఒక 15 మంది వరకు, 10 నుంచి 15 మంది వరకు కూడా పనిచేయడం జరుగుతుంది. అంటే ఇవాళ అప్లై చేసుకున్న వాళ్ళు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, మహిళ ఏదైనా కూడా యువత అధ్యక్షులు ముందర పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. మీకు భవిష్యత్తు ఉంది. భవిష్యత్తులో మీకు ముందుకు ఈ పార్టీని ముందుకు తీసుకెళ్తేనే మీకు కూడా భవిష్యత్తు ఉందనే ఆలోచనతో మీరు ఉండాల్సిందిగా కోరుకుంటూ, చాలా కాలం నుంచి కూడా ఈ పార్టీలో వాళ్ళు కూడా అప్లై చేసి